చరిత్ర సృష్టించిన భారతదేశపు మొదటి గృహస్థ పునీతుడు, సామాన్యుడి నుండి పునీత పట్టాభిషేకం వరకు పునీత దేవసహాయం పిల్లై 1712 నుంచి 1752 వరకు. నీలకందన్ అలియాస్ దేవసహాయం పిల్లై నాటి తిరువాన్కూరు సంస్థలోని, ప్రస్తుతం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నట్టనం గ్రామంలో 1712 ఏప్రిల్ 23న ఒక ఉన్నత నాయర్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వాసుదేవన్ నంబూద్రి, తల్లి దేవకి అమ్మాళ్. నీలకందన్ కుటుంబానికి మహారాజు మార్తాండవర్మ ఆస్థానంలో గొప్ప ప్రభావం ఉండేది. ఆయన బహుముఖ ప్రజ్ఞను గుర్తించిన రాజు కొద్ది కాలంలోనే దివాన్ రామాయణ్ ధావాల్ వద్ద ఒక ముఖ్య అధికారిగా నియమించారు. ఆ సమయంలో డచ్ నౌకదళ కమాండర్ యుస్తాకియస్ ది లానోయ్ మార్తాండవర్మ మహారాజు నమ్మకాన్ని చొరగొని సైన్యాధిపతిగా ఎదిగారు. కథోలిక విశ్వాసి అయిన ది లానోయ్ మరియు నీలకందన్ మధ్య స్నేహం చిగురించింది. ఆయన ప్రభావంతో నీలకందన్ క్రైస్తవ మత ప్రాథమిక సూత్రాలను అభ్యసించారు. తన వృత్తి జీవితంలోని ఒడిదుడుకులలో యేసుక్రీస్తు బోధనలు ఆయనను ఎంతగానో ఆకర్షించాయి. కొన్ని నెలల పరిధిలో ఆధ్యాత్మిక శిక్షణ అనంతరం నీలకందన్ తనను తాను క్రీస్తుకు సమర్పించుకొని 1745లో జెస్విట్ మిషనరీ ఫాదర్ గియోవని బటిస్టా ద్వారా బాప్తిస్మము పొందారు. ఆయనను దేవసహాయం అంటే దేవుని సహాయం అనే పేరు పెట్టబడింది. ఆయన భార్య భార్గవి అమ్మాళ్. ఆమె కూడా క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించి జ్ఞానపు అమ్మాళ్ తెరేసా అనే పేరుతో బాప్తిస్మము పొందారు. ఈ వార్త అగ్రవర్ణ హిందువులలో కలకలం రేపింది. నీలకందన్ మత మార్పిడిపై ఆగ్రహించిన రాజు ఆయనను తిరిగి హిందూ మతంలోకి మారాలని ఆదేశించారు. క్రీస్తును వదులుకోవడానికి నిరాకరించినందుకు ఆయనపై దేశద్రోహం మరియు గూఢాచార్యం వంటి తప్పుడు ఆరోపణలు మోపి బంధించారు. దీని ఫలితంగా ఆయన కారాగారం పాలయ్యారు. తిరువాన్కూర్ ప్రాంతంలోని యూరోపియన్ క్రైస్తవులు ఆయన తరపున రాజుకు విన్నవించి విడుదల చేయమని కోరారు. 3 ఏళ్ల తరువాత పిల్లై గారు శత్రు భూభాగంలో ప్రవాసానికి వెళ్లాలనే నిబంధనతో రాజు ఆయనను విడుదల చేశారు. అక్కడ ఆయన ప్రతిరోజు క్రూరమైన హింసకు, దెబ్బలకు గురైనప్పటికీ తనను హింసించే వారి కోసం బహిరంగంగా ప్రార్థిస్తూ దయతోనే స్పందించేవారు. హింసలు మరియు సామాజిక వివక్ష. నాటి కాలంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు అనేక సామాజిక వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. తీర ప్రాంత క్రైస్తవులు మినహా మిగిలిన నూతన క్రైస్తవులను వారి మెడలోని జపమాలలను, తాలిలోని సిలువలను తొలగించమని బలవంతం చేసేవారు. అగ్రవర్గాల వారు క్రైస్తవంలోకి మారినప్పుడు తమ సామాజిక హోదాను, హక్కులను కోల్పోయేవారు. అన్య దేవతలను వదులుకొనందుకు అనేక మంది క్రైస్తవులను బంధించి చిత్రహింసలకు గురి చేసేవారు. బాప్తిస్మం ద్వారా కలిగిన అపవిత్రతను తొలగించుకోవడానికి వారిని బలవంతంగా పేడ మరియు గోమూత్రం మిశ్రమాన్ని త్రాగమని వేధించేవారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో దేవసహాయం పిల్లై గారు ఎదుర్కొన్న హింసలు కేవలం ఆయన క్రీస్తుపై ఉంచిన విశ్వాసం కోసమే తప్ప వేరే ఏ ఇతర ఆరోపణల వల్ల కాదని స్పష్టమవుతుంది. దేవసహాయం పిల్లై గారి అమరత్వం. 1752 జనవరి 13న మహారాజు మార్తాండవర్మ దేవసహాయం పిల్లైని కట్టడిమలై కొండపైకి తీసుకువెళ్ళి కాల్చి చంపమని తన సైనికులను ఆదేశించారు. తిరువితాన్కోడ్ నుండి పెరువిలై మీదుగా తీసుకువెళ్తున్నప్పుడు ఆయన తీవ్రమైన దాహానికి గురయ్యారు. సైనికులు ఆయనను అవమానించడానికి త్రాగడానికి మురికి నీటిని ఇచ్చారు. అప్పుడు దేవసహాయం పిల్లై గారు యేసు ప్రభును ప్రార్థించి తన మోచేతితో ఒక బండరాయిని కొట్టగా తక్షణమే పరిశుద్ధమైన జలధార ఉబికి వచ్చింది. నేటికి ఆ కొండపై నుండి నీరు ప్రవహిస్తూనే ఉంది. దీనిని ముట్టడిచాన్పార్ అని పిలుస్తారు. ఈ అద్భుతాన్ని చూసిన అధికారులు మరింత ఆగ్రహంతో ఆయనను వధించడానికి నిశ్చయించుకున్నారు. 1752 జనవరి 14న ఆరంబోలి సమీపంలోని కట్టడిమలై వద్ద ఆయనను మోకరిల్లజేసి ప్రార్థన చేసుకొనిచ్చారు. అనంతరం సైనికులు ఆయనపై 3 సార్లు కాల్పులు జరిపారు. ప్రభూ, నన్ను రక్షించు అని బిగ్గరగా కేకవేస్తూ ఆయన నేల కొరిగారు.
3 సార్లు కాల్చినప్పటికీ ప్రాణం పోకపోవడంతో సైనికులు మరొకసారి కాల్చి ఆయన దేహాన్ని కొండ పాదాల వద్ద పడేశారు. క్రైస్తవ పద్ధతిలో అంత్యక్రియలు జరపడానికి అనుమతి లేకపోవడంతో కొన్ని రోజుల తరువాత ఆయన అవశేషాలను సేకరించి కోటార్లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్లో, ప్రస్తుతం కోటార్ డైసిస్ కథీడ్రల్ బలిపీఠం ముందు ఖననం చేశారు. ఆయన సమాధిపై తెథేయుం అంటే ప్రభువా నిన్ను స్తుతించుచున్నాను అనే వాక్యాన్ని లిఖితపూర్వకంగా లిఖించారు. పునీత పట్టాభిషేకానికి మార్గం. 2012 డిసెంబర్లో పోప్ బెనెడిక్ట్ 16 తరపున కార్డినల్ ఏంజెల్ అమోటా ఆయనకు ధన్యుడు హోదాను ప్రకటించారు. ఏ సన్యాస సభతోనూ సంబంధం లేకుండా భారతదేశం నుండి ధన్యుడు అనే హోదాను పొందిన మొట్టమొదటి గృహస్థ క్రైస్తవుడిగా పునీత దేవసహాయం పిల్లై చరిత్రను సృష్టించారు. ఫిబ్రవరి 21, 2020న పోప్ ఫ్రాన్సిస్ ఆయన మధ్యవర్తిత్వంతో జరిగిన ఒక అద్భుతాన్ని ధృవీకరించారు. దీనితో భారతదేశపు మొట్టమొదటి గృహస్థుడైన బ్లెస్సెడ్ దేవసహాయం పిల్లై పునీత పట్టాభిషేకానికి మార్గం సుగమమైంది. మే 17, 2022న జరిగిన పునీత పట్టాభిషేక బలిపూజలో ఫ్రాన్సిస్ జగద్గురువులు ఈ విధంగా ప్రవచించారు. పునీతుల జాబితాలు పరిశుద్ధత అనేది కేవలం కొందరికి మాత్రమే సాధ్యమయ్యే చేరుకోలేని లక్ష్యం కాదని, అది దేవుని ప్రేమను గుర్తించి దానిని ఇతరులతో పంచుకోవడం వల్ల లభిస్తుందని నిరూపిస్తున్నాయి అని పేర్కొన్నారు. పునీత దేవసహాయం పిల్లై గారు సేవ చేయడానికి లోక సంబంధమైన మహిమను లేదా ప్రతిఫలాన్ని ఆశించకుండా తన ప్రాణాలను అర్పించడానికి పిలుపునిచ్చే క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప ఉదాహరణ అని పోప్ ఫ్రాన్సిస్ గారు ఆయనని కొనియాడుతూ వచ్చారు. సజీవ సాంప్రదాయాలు. మరణాంతరం కూడా దేవసహాయం పిల్లై గారు ప్రజల హృదయాలలో ఒక గొప్ప పునీతుడిగా నిలిచి ఉన్నారు. ఆయన మత మార్పిడికి ముందు తిరుచెందూర్ వెళ్తే దారిలో తూతుకుడి జిల్లాలోని తఠర్మడం వద్ద ఒక మర్రి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకునేవారు. ఒక దైవిక స్వప్నంలో ఆయన ఒక మహిళకు కనిపించి తాను విశ్రాంతి తీసుకున్న చోట ఒక శిలువను ప్రతిష్ఠించమని కోరగా అక్కడ ఒక శిలా శిలువను స్థాపించడం జరిగింది. నేటికి ఆ ప్రదేశం భక్తుల సందర్శనార్థం మరియు ప్రార్థనల కోసం ఒక పవిత్ర క్షేత్రంగా విరజిల్లుతుంది. ప్రజల విశ్వాసం మరియు సాంప్రదాయాలు. దేవసహాయం పిల్లై గారి పట్ల ప్రజలకున్న భక్తి అపారమైనది. ఆయన విశ్రాంతి తీసుకున్న తట్టర్మడం ప్రదేశంలో నేడు ఒక చిన్న దేవాలయం నిర్మించబడింది. ఆయన ద్వారా పొందిన దైవిక మేలులకు కృతజ్ఞతలుగా ప్రజలు ప్రతి సంవత్సరం ఆయన మరణ వార్షికోత్సవం సందర్భంగా పొంగలిని సమర్పించి భక్తి వేడుకలు జరుపుకుంటారు. దిండిగల్ జిల్లాలోని పుగాయిటిపల్లి, సిరునాయన్కున్పట్టి, అమరాపట్టి, తినాయురాని వంటి అనేక గ్రామాల్లో ఆయన విశ్వాస జీవితాన్ని స్మరిస్తూ నాటకాలను ప్రదర్శిస్తారు. తినాయురాని గ్రామస్తులు ఆయనను తమ వ్యాధులను, కుటుంబ సమస్యలను తొలగించే మధ్యవర్తిగా నమ్మి ఆయన గౌరవార్థం ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకున్నారు. అద్భుతాలు మరియు స్వస్థతలు. ఆయన ప్రాణత్యాగం చేసిన కట్టడిమలై కొండపై ఒక కుంటి బాలుడికి దేవసహాయం పిల్లై గారు దర్శనమిచ్చి దాహానికి నీరు అడిగారు. ఆ బాలుడికి స్వస్థత చేకూర్చి నడిచేలా చేసిన ఈ అద్భుతం ఆ బాలుడు క్రైస్తవంలోకి మారడానికి కారణమైంది. అలాగే కరంకుళం, దిండిగల్ జిల్లాలోని కురుసడి దేవాలయం వద్ద ఉన్న ఇసుకను ప్రజలు పవిత్రమైనదిగా భావించి రోగాల నివారణకు ఒక మందుగా ఉపయోగిస్తున్నారు. ఆయన జన్మస్థలమైన నట్టలంలోని ఒక వేప చెట్టు ఆకులను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు ప్రతి శుక్రవారం తిని స్వస్థత పొందుతున్నారు. ఇవన్నీ ఆయన పునీతత్వాన్ని చాటి చెప్పే సజీవ సాక్ష్యాలు. పునీత దేవసహాయం పిల్లై గారు జీవించి ఉన్నప్పుడే కాక మరణాంతరం కూడా తన ఆధ్యాత్మిక శక్తితో అనేక అద్భుతాలను చేస్తూ ఉన్నారు. ఆయన భక్తి, విశ్వాసం మరియు హృదయ పరిపక్వత సాటిలేనివి. క్రీస్తు సాక్షినైన ఓ పునీత దేవసహాయం పిల్లై గారా, మా కుటుంబాలను మరియు అనారోగ్యంతో ఉన్నవారిని నీ శక్తివంతమైన మధ్యవర్తిత్వం ద్వారా ఆశీర్వదించుము. ఆమెన్. పునీత దేవసహాయం పిల్లై మా కొరకు ప్రార్థించండి.